అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సంఘటన ఎల్వి రామయ్య గారు, మాజీ ట్రస్టీ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వయంగా వారి యొక్క అనుభవాన్ని మహాస్వామివారి విషయంలో తనకు జరిగినటువంటి మహత్యాన్ని వివరించి చెప్పినటువంటి విషయాలు. అవన్నీ చెప్పుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ ఎల్వి రామయ్య గారి యొక్క అనుభవాలు ఆయన మాటల్లోనే విందాం. ఒక మతం యొక్క శక్తి అందులో ఉన్న మహాపురుషుల వల్లనే కానీ దాన్ని ఆచరించే వారి సంఖ్య వల్ల కాదు. అటువంటి మన ధర్మం ఎందరో యోగులు, సిద్ధులు, సన్యాసులు, సాధువులను పొందుతూనే ఉంది. మనల్ని పరమాత్మ వైపుకు నడిపించడానికి వచ్చిన మన పరమాచార్య స్వామివారు ఆదిశంకర పరంపరలో వచ్చిన మహాత్ములు. మన ధర్మాన్ని, సనాతన సాంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలను పునరుద్ధరించి యావత్ ప్రపంచమో మన వైపు తిరిగేలా చూశారు, తిరిగి చూసేలా చేశారు మహాస్వామివారు. ఒకసారి ఈ ఎల్వి రామయ్య అనే ఆయన యొక్క అనుభవాలు కదా మనం చెప్పుకుంటున్నాం. ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. నాకు చాలా తీవ్రమైన పరిస్థితులు కలిగాయి. మా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ ఎల్విఆర్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉప్పల్, హైదరాబాదులో 1979లో పరమాచార్య స్వామివారు షోలాపూర్లో మకాన్ చేస్తున్నారు. నా సమస్యలు చెప్పుకుందామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన స్వామివారు అక్కడ ఒక గోడలో ఉన్నటువంటి వినాయకుడిని పోలిన విగ్రహంతో విఘ్నేశ్వర ఆలయం కట్టించమని చెప్పి ఆదేశించారు. వారి ఆజ్ఞ ప్రకారం సృష్టి గణపతి అనే పేరుతో వినాయకునికి మందిరాన్ని కట్టించాను. ఆలయ ప్రతిష్టకు పండితులను కూడా స్వామివారే పంపారు. ఆ రోజు విష్ణుమూర్తి యొక్క వాహనమైన గరుడపక్షి ఒకటి దేవాలయం గోపురం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి మాకు శుభాన్ని కలుగజేసింది. అంతటితో మా సంస్థకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ముగిసిపోయాయి. ఇక రెండో సంఘటన 1930లలో తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అంటే చాలా కష్టమైనటువంటి విషయం. దేవాలయం చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. అక్కడ కొండను ఎక్కి ఎంతో వ్యయప్రయాసలు కోర్చి గంటల తరబడి శ్రమ పడాల్సి వచ్చేది. అప్పట్లో సత్రాలు కానీ, మెట్లు మొదలైన వసతులు కానీ ఏవీ లేవు. దర్శనం మాత్రం ఉదయం 11 నుండి సాయంకాలం 5 గంటల వరకే దొరికేది. భక్తులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎండు పొలాలతోనే చెట్ల కింద వండుకుని తినాల్సి వచ్చేది. అప్పుడే నాకు ఉచితంగా అన్నదానం ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. పెద్దయ్యాక మళ్ళీ ఈ ఆలోచన కలిగి ఈ పథకం ఆలోచన మహాస్వామివారి దగ్గర పెడితే మహాస్వామివారు కూడా ఆయన అంగీకారాన్ని తెలిపారు. పరమాచార్య స్వామివారి యొక్క ఆశీస్సులతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారిని కలిస్తే మన పరమాచార్య స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి ఈ పథకం కూడా ఆయనకి నచ్చి వెంటనే పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో తిరుమల కొండపై ఈ ఉచిత అన్నదాన పథకాన్ని అట్టహాసంగా మొదలుపెట్టడం జరిగిందిట. అసలు అన్నదానం మొదలుపెట్టడానికి వెనకాల ఉన్నటువంటి కారణం మహాస్వామివారి యొక్క ఆశీర్వాదం అని చెప్పి తెలిస్తే మనం ఆశ్చర్యపోక మాంతామా? 1985లో మే నెలలో ప్రారంభోత్సవం నాడు అప్పటి ముఖ్యమంత్రి గారు శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ పథకం వెనుక ఉన్నటువంటి నా కష్టాన్ని, శ్రమను అభినందించి ఇది ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకున్నారు. ఇప్పుడు రోజు 25,000 మందికి పైగా ఉచితంగా అన్నప్రసాదాన్ని పెడుతూ ఇంకా ఎన్నో చోట్ల ఇటువంటి పథకం పెట్టడానికి ఈ పథకమే స్ఫూర్తిని అందించింది. దీనికి వెనకాల ఉన్నటువంటి కారణం పరమాచార్య స్వామివారే. ఆ తర్వాత నా భార్యకు, అంటే ఎల్వి రామయ్య గారి భార్యకు కంటి సమస్య వస్తే అప్పట్లో ఉన్నటువంటి ప్రఖ్యాత కంటి వైద్యులు ఎంఎస్ బద్రీనాథ్ గారి చేత చికిత్స చేయించుకుంటానని చెప్పి పట్టుబట్టారు ఆమె. కంచి మహాస్వామివారి దగ్గరికి వీళ్ళిద్దరూ కూడా దర్శనానికి వెళ్తే స్వామివారు వీళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళి ఆయనకేమో పంచ, ఈవిడికేమో చీరా జాకెట్టు అనుగ్రహించారు. వెంటనే అప్పటిదాకా ఆపరేషన్ చేయడానికి విముఖత చూపించినటువంటి డాక్టర్ గారు ఆ మరుసటి రోజే వీళ్ళకి ఫోన్ చేయడం, ఈమెకి కంటి ఆపరేషన్ చేయడం, ఆ ఆపరేషన్ విజయవంతంగా ముగించడం జరిగిందనమాట. అలాగా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగింది.
ఇంకొక దివ్యమైనటువంటి విశేషం ఏంటంటే 1996లో, ఎప్పుడుది 29/9/1996లో అసోసియేషన్ ఫర్ హిందూ ధర్మ వారి ఆధ్వర్యంలో జరిగిన కంచి కామకోటి పీఠం శంకరాచార్యుల 103వ జయంతికి ఈయన హాజరయ్యారు. ఎవరు? ఎల్వి రామయ్య గారు హాజరైతే అక్కడ అంతమంది చాలామంది పరమాచార్య స్వామివారి యొక్క భక్తులు వాళ్ళ యొక్క అనుభవాలన్నీ చెప్తూ ఉన్నారు. అప్పటికి పరమాచార్య స్వామివారు భౌతికంగా లేరు. ఆ భక్తులు చెప్పినటువంటి అనుభవాలన్నీ విని ఈ ఎల్వి రామయ్య గారి మనసంతా కూడా వారి యొక్క అపార కరుణ గురించిన ఆలోచనలనే ఉండిపోయాయి. సరే, ఆ రోజు రాత్రి ఆయన విశ్రమించారు, నిద్రపోయారు. నిద్రలో ఆయనకి అత్యద్భుతమైనటువంటి ఒక కళ వచ్చిందిట. అందులో జగద్రక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పరమాచార్య స్వామి వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి దివ్యమైన దృశ్యం ఈయనకి కనబడింది. ఈయన కూడా అక్కడే ఉన్నారు. అంటే పరమాచార్య స్వామివారు మహావిష్ణువుతో కలిపి ఈ ఎల్వి రామయ్య గారు కూడా పక్కనే ఉన్నారు. మహావిష్ణువు పరమాచార్య స్వామివారిని అడుగుతున్నారట, భక్తులకు ఉచితంగా అన్నం పెట్టాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవం పోసిన తిరుపతిలోని అన్నదాన పథకాన్ని ప్రారంభింపచేసి రోజుకు 20,000 మందికి ఉచితంగా అన్నం పెట్టడానికి కారణం ఇతడేనా అని శ్రీ మహావిష్ణువు అడిగారట పరమాచార్య స్వామివారిని. వెంటనే పరమాచార్య స్వామివారు చెప్పారట, ఇతనే ఆ పథకం యొక్క రూపకర్త. ఇంకా విద్యాధర్మ అంటే ఏంటి? ఉచిత విద్యా వైద్యం, ఉచిత వైద్యము, ఉచిత విద్య, ఉచిత కళ్యాణము ఇలాంటి పథకాలలో కూడా కీలక వ్యక్తి ఈయనే అని పరమాచార్య స్వామివారు చెప్పారట. వెంటనే శ్రీ మహావిష్ణువు అన్నారట, అందుకే ఇతనికి వైకుంఠంలో ఉండగలిగి ఈ సమావేశాన్ని చూడగలిగేటటువంటి అత్యద్భుతమైన అవకాశం కలిగింది అని మహావిష్ణువు సాక్షాత్తు పరమాచార్య స్వామివారితో అంటున్నటువంటి ఈ దృశ్యం తన చెవులారా తను వినడమే కాకుండా తన యొక్క సమక్షంలో జరిగిందని చెప్పి ఈయన చెప్తున్నారు. అంతేకాదు, వెంటనే హఠాత్తుగా ఆయనకి నిద్ర నుంచి మెలకువ వచ్చేసింది. ఇప్పటికీ ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన పరమాచార్య స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో చేయగలుగుతున్నాను అని చెప్పి ఆయన ఎంతో హాయిగా చెప్పడమే కాకుండా ఈరోజు నేను ఇంత మనశ్శాంతిగా జీవితం సాగిస్తున్నాను అంటే దానికి మహాస్వామివారి యొక్క అపార కరుణయే కారణం. మన జీవితాలను ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆ పరమాత్ముడే ఈ కంచి మహాస్వామివారు అంటూ ఆయన భౌతికంగా లేనప్పుడు జరిగినటువంటి సంఘటనని ఉట్టంకిస్తూ మనకి పరమాచార్య స్వామివారి గురించి చెప్తూ ఆయన యొక్క ఆశీస్సులను మరొకసారి మనందరికీ ఈయన రూపేణ మనకి అందించారనమాట ఎల్వి రామయ్య గారు. అటువంటి రామయ్య గారికి కూడా నమస్కారాలు తెలియచేసుకుంటూ అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.